హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను మటన్ లెగ్ పులుసు అయితే చేస్తున్నాను. నాకు ఈ కర్రీ అస్సలు చేయడమే రాదు. మా అమ్మ అయితే నేర్పించిందనమాట. ఎలా చేయాలి ఏంటి అనేసి. సో, దాని ప్రకారం నేనైతే చేసుకున్నాను. చాలా సింపుల్ వేలో చెప్పింది మా అమ్మ. నేను అలాగే చేసుకున్నాను. టేస్ట్ విషయానికొస్తే చాలా బాగుంటుంది. అంటే స్టార్టింగ్ ఫస్ట్ టైం తిన్నప్పుడు కొంచెం అదొక రకంగా ఉంటుంది. తర్వాత తర్వాత అలవాటు అయిపోద్ది. బాగానే ఉంటుంది. చేసుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట కర్రీ ప్రాసెస్ కూడా. వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలోని ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మసాలా వేస్తున్నాను కదా, ఆ మసాలా ముద్ద ఏంటి అంటే జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి మసాలా ముద్ద అనమాట. అది కూడా వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. నేను ముందే ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను కదా, అలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయ్యి దాన్ని మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. టమాటా రసం కొంచెం ఆయిల్ అది ఉంటుంది కదా, పైకి వచ్చే వరకు అలాగా మగ్గనిచ్చేసేయాలి బాగా. అది బాగా మగ్గిపోయాక ఒకసారి కలుపుకొని చూసుకున్నాక బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న లెగ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఇవి చూస్తేనే ఏంటి ఇలా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది, కానీ అలవాటు అయితేనేనండి ఏదైనా మనం తినగలం, లేకపోతే అస్సలు తినలేము. హెల్త్కి చాలా మంచిది ఇది. కారం కొంచెం ఎక్స్ట్రా అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీరు ఎంత తింటే అంతే వేసుకోండి. కారం వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు బోన్స్ ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చి వదిలేయండి, కారం పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఒక గ్లాస్తో వాటర్ ఉంటుంది కదా, బోన్స్ ములిగే వరకు కూడా వాటర్ వేసుకొని ఒక 5-6 విజిల్స్ వరకు విజిల్ వేయించుకోవాలన్నమాట. ఇది బాగా ఉడికితేనే బాగుంటుంది. విజిల్ వేయించుకోండి. విజిల్ వేయించుకున్నాక విజిల్ అయితే అయిపోయింది. ఇక్కడ చల్లారిపోయాక మూత ఓపెన్ చేసేసి మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు బాగా రసం వచ్చేలాగా మరి కలుపుకోండి. రసం తీసుకొని ఆ రసాన్ని అందులో వేసేసుకోవాలన్నమాట. రసం వేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ వరకు బాగా చిన్న మంట మీద మరిగించేసుకోండి. అక్కడే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. నేను స్టార్టింగ్ సాల్ట్ ఏం వేసుకోలేదు. సాల్ట్ వేసుకుంటే బోన్స్ అవి సరిగ్గా ఉడకవేమో అనేసి నేను సాల్ట్ వేయలేదు. సాల్ట్ వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వరకు అలాగా మరిగించుకోవాలన్నమాట పులుసు అదిని. నిజం చెప్పాలి అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. తినని వాళ్ళు ఉంటే తినడానికి కూడా ట్రై చేయండి. చాలా మంచిది, బోన్స్కి చాలా మంచిది. కనీసం పిల్లలకి ఒక్క ముద్దలోనైనా సరే ఒక 2 ముద్దలు కలిపి పెట్టడానికే ట్రై చేయండి. పులుసుతోనైనా సరే చాలా మంచిది. ఉంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. స్పైసీగా బాగుంటుంది. జుమ్ అంటది అనమాట నాలుక, బాగుంటుంది. అలాగే కొంచెం బెల్లం కూడా ఉంటే బెల్లం వేసుకోండి. బెల్లం వేయడం వల్ల ఏంటి అంటే ఆ పులుసుకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఇన్స్టెంట్గా పరోటాస్ ఉంటాయి కదా, ఆ పరోటా అయితే కాల్చుకున్నాను. ఆ పరోటాలోకి ఈ బోన్స్ పులుసు ఉంటుంది. సూపర్ అనమాట. అలా చూసైతే